హాయ్ అండి, వెల్కమ్ టు మంజులా రాయచోటు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు తలకాయ కూర రాయలసీమ స్టైల్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అదేవిధంగా హెల్త్ కూడా చాలా మంచిదండి. అది ఏ విధంగా అనేది మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడైతే మనకు ఏ విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఇది వచ్చి మేక తలకాయ మాంసం అండి. ఇవి బాగా తలని బాగా కాల్చి ఈ విధంగా ముక్కలు చేసి ఇస్తారు. దీన్ని మనం 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ బ్రెయిన్ కూడా ఇస్తారండి. ఇదైతే మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే ఇందులో ఆవాలు కూడా హీట్ అయ్యాక ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా చెక్క లవంగం కూడా వేసుకోవాలండి. మనము తర్వాత కూడా మసాలాలు కొద్దిగా చెక్క లవంగం వేసుకుంటాము. ఇందులోనే 2 ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు కరివేపాకును కూడా కొద్దిగా వేయించుకుందాము. ఇక్కడైతే మీకు రాయలసీమ స్టైల్లో చూపిస్తున్నానండి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా చేస్తారు. టేస్ట్ అయితే ఒకే విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మనము ముందుగా శుభ్రంగా వాష్ చేసుకున్న ఈ తలకాయ మాంసాన్ని కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఈ మాంసానికి ఇచ్చిన మెదడైతే పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇది ఫాస్ట్గా అంతా 2 నిమిషాల్లో ఉడికిపోతుంది కాబట్టి ఇప్పుడు వేస్తే మనకు అంతా చెదిరిపోయి పాడవుతుంది. అందుకే అది చివరిగా వేసుకుంటాము, పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ ముక్కల్ని అయితే లైట్గా ఈ విధంగా వేయించుకోవాలి. ఈ ముక్కల్ని మనము ఆల్రెడీ వాళ్ళు కాల్చి ఇచ్చింటారు కాబట్టి మనకు ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. ఒకసారి ఆయిల్లో ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకునేద్దాము. ఈ ఉప్పు పసుపు ఒకసారి ముక్కలకంతా పట్టే విధంగా ఒకసారి ఇక్కడ పోపులో అయితే వేయించుకుందామండి. ఈ ముక్కల్లోంచి వాటర్ అయితే చాలా తక్కువగా వస్తుందండి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. అంటే 2 స్పూన్లు ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా ఒకసారి ఇలా వేపుకుందాము. ఇక్కడ కర్రీ గ్రేవీ రావడం కోసం నేనైతే కొబ్బరి పేస్ట్ని అయితే వేస్తున్నానండి. ఈ కొబ్బరి పేస్ట్లో అయితే కొద్దిగా కొబ్బరి అలాగే చెక్క లవంగము గసాలు వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. ఈ కర్రీ రైస్లోకి కానీ సంగట్లోకి కానీ చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా కొబ్బరిని అయితే పేస్ట్ చేసుకొని ఈ మసాలానంతా ఈ ముక్కలలో వేసుకొని వేయించుకోవాలండి. ఎప్పుడైనా కూడా మసాలాని కూడా కొద్దిసేపు వేయించామంటే చాలా మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే మిగతా మసాలాలు కూడా వేసుకుందాము. ఇందులో 2 స్పూన్లు ఫుల్గా ధనియాల పొడి, 1.5 స్పూన్ కారం, అలాగే నేను ఇక్కడ మటన్ మసాలా వేసుకుంటున్నాను అంటే ఆచి మటన్ మసాలా 1 స్పూను ఫుల్గా వేసుకుంటున్నాను. ఈ మసాలాలు కూడా వేసుకున్నాక అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ కలిపేటప్పుడు మనకు కింద అడుగు అంటేస్తుందండి. మనకు మసాలాలన్నీ వేసుకున్నాం కాబట్టి ఇందులోంచి వాటర్ అనేది మనకు తక్కువగా వస్తుంది కాబట్టి కింద అయితే మనకు అడుగు అంటేస్తుంది. అందుకని ఎక్కువ మనము కలుపుకోవాల్సిన పని లేదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇవి ముక్కలు మునిగే వరకు మనము నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి. ఇలా ముక్కలన్నీ మునిగే వరకు నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకున్నామంటే ఒక 5-6 విజిల్లో మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీ హెల్త్కి మంచిదని చెప్పాను కదండి. ఇది చిన్నపిల్ల తల్లులకు పిల్లల మెడలు నిలబడే దానికోసము వారానికి ఒకసారి ఈ కర్రీ అయితే పెడతారు. తల్లి తినడం ద్వారా పిల్లలకి పాల ద్వారా వాళ్ళకు మెడలు అనేది నిలబడతాయి, బ్రెయిన్ బాగా ఇంప్రూవ్ అవుతుందనేసి ఈ కర్రీ పెడతారు. అలాగే పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిదండి. దీంట్లో ఒమేగా 3 ఉంది కాబట్టి చాలా మంచిది. అయితే ఎక్కువ తినకూడదు, ఇందులో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లిమిటెడ్గా తినాలి. చూడండి, 5-6 విజిల్కి అయితే మనకు కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ ఉడికాక ఇందులో లాస్ట్గా మెదడు వేసుకొని ఇందులోని కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీరు దీన్ని సంగట్లోకి కానీ రైస్లోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.